కమల గర్భాండ భాండముల ఖండ జ్యోతి నెనయు బంగరు బొమ్మరిండ్లుగాగా. ఎన్నెన్ని ప్రపంచాలని సృష్టించింది ఈమె. కమలగర్భ అండ భాండములు అఖండ జ్యోతి నెనయు బంగారు బొమ్మరిండ్లుగాగా అన్నాడు. అమ్మవారు బొమ్మరిల్లు కట్టుకుందిట. బులి బొమ్మలతో ఇల్లు కట్టుకుంటుంటాం కదా మనం, ఇసుకతోటి దాంతో మట్టిగా బొమ్మలు. అలాగ ఈమె కట్టుకున్నటువంటి ఇల్లు ఏమిటి? ఆ ఇల్లు బ్రహ్మాది దేవతలతో కూడి, నవగ్రహాలతో, సూర్యమండలాలతో, వీటన్నిటితో కూడి విశాలమైనటువంటి రకరకాలైనటువంటి నిర్మాణములకు ఆద్యముగా ఉన్నటువంటి ఎన్నో ప్రపంచాలని తనంతట తానుగా సృష్టిస్తూ ఉన్నదిట ఆమె. అలాంటి దానిలో ఆ సాక్షాత్తు కమలగర్భుడైనటువంటి, అంటే ఆ బ్రహ్మదేవుడు ఉన్నాడు కదా, ఆ బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి అండ భాండముల అఖండ జ్యోతి నెనయు, అలాంటి వాటిగా ఈమె అద్భుతమైనటువంటి నగరాలని నిర్మింపచేసేస్తోంది అన్నది. నేరేడు లోకములెడనెడనెన్నారు పన్నారు దొంతుల బాగుగా, బ్రహ్మాది గిర్వాణ సంఘములెల్ల నాడించు బొమ్మల జాడగాగా. ఈమె ఆడుకుంటున్నటువంటి ఈ బొమ్మలాటలో ఒక బొమ్మ బ్రహ్మ, ఒక బొమ్మ ఇంద్రుడు, ఒక బొమ్మ రుద్రుడు, ఇలాంటి ఎన్నెన్నో బొమ్మలు తయారు చేసేసి పెట్టుకొని ఉందా. ఈ బుజ్జి బొమ్మ భూలోకం, ఇదిగో కొద్దిగా పెద్ద బొమ్మ గురుగ్రహం, ఇదిగో ఇంకొద్దిగా బాగా మెరిసేటువంటి బొమ్మ సూర్యుడు, అరే అది వేడిగా ఉన్నట్టుంది, కొద్దిగా చల్లగా మెరిసేటువంటి బొమ్మ చంద్రుడు. ఇలాగా ఎన్నెన్నో విధములైనటువంటి రీతులలో మనందరితో ఆడుకుంటున్నది ఆమె. ఎందుకని? ఒక చిన్నపిల్ల లక్షణమే కదా అది, ఆడుకోవటం అనేది. అలా ఆడుకుంటున్నది ఆయన. బ్రహ్మాది గిర్వాణ సంఘములెల్ల నాడించు బొమ్మల జాడగాగా, పార్వతీ భారతీ ప్రముఖాది శక్తులు ప్రియమిచ్చు చెలిమిక తీయలుగాగా. మరి చిన్నపిల్లకి ఫ్రెండ్స్ ఉంటారు కదండి, ఆ చిన్నపిల్లలకు ఉండేటువంటి ఆ ఫ్రెండ్స్ అందరితో కలిసి కదా ఈమె ఆడుకుంటుంటుంది. ఎవరు ఈమెకున్నటువంటి ఫ్రెండ్స్ అక్కడ? ఆ స్నేహితురాళ్ళు ఎవరు అంటే పార్వతీ భారతి మొదలైన వాళ్ళు అన్నాడు. సరస్వతీదేవి ఒకవైపు, పార్వతీదేవి ఒకవైపు, ఇంకా మిగిలినటువంటి దేవతలు అందరూ కూడాను ఈ అమ్మవారికి చెలికెత్తెలుగా అటు ఇటు సంచరిస్తూ ఉన్నారు. అలాంటి ఈమె ఏం చేస్తోంది? తలపున జనకు నింటన్ ఉదార మహిమ బాలలీలలు సలిపెనే భామ. అలా సర్వజగత్తును కూడాను బొమ్మలుగా చేసి ఆడించగలిగిన సామర్థ్యం కలిగిన ఈ లక్ష్మీదేవి ఇప్పుడు ఏం చేస్తోంది? తనంతట తానుగా అయోనిజగా ఎవరింట్లోకి వచ్చింది? జనకుడి యొక్క ఇంటిలోనికి వచ్చిందనమాట. ఎవరన్నా పంపిస్తే వచ్చిందా? తనంతట తానుగా వచ్చింది. తనంతట తానుగా అక్కడకు విచ్చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆమె లక్ష్మీదేవి. ఎక్కడకు? భూలోకానికి కానీ మరొక లోకానికి కానీ వెళ్ళగలిగిన సామర్థ్యం. అవునా? తలపున జనకు నింటన్ ఉదార మహిమ బాలలీలలు సలిపెనే భామ. అన్ని బొమ్మలతో ఆడుకుంటుండేటువంటి ఆమె ఓ చిన్న బొమ్మలాగా జనకుడి ఇంట్లో తిరుగుతూ ఉన్నదే, ఎంత విచిత్రమో కదా ఇది అంటాడు. బ్రహ్మాది పెద్ద పెద్ద దేవతలందరికీ కూడా ఏది అసాధ్యంగా ఉండిందో ఆ అసాధ్యమైనటువంటి విషయాన్ని సుసాధ్యం చేసుకోగలిగినటువంటి మహానుభావుడు జనక మహారాజు. మిగిలిన వాళ్ళందరూ తపస్సులు చేసి 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 అలసిపోయారు. ఆ అమ్మని పొందటం కోసం ఎవరికీ సాధ్యం కాలేదు.
అలాంటి తల్లి ఇవాళ తనంతట తానుగా జనకుడి ఇంటిలో చిన్న పిల్లగా నడయాడుతూ ఉన్నది. రత్నగర్భ అనుంగు గారాపు పట్టి మమ్ము చేపట్టి సుఖలీల మనుచుగాత అన్నాడు. ఆ విధంగా ఆ రత్నగర్భ అయినటువంటి ఆ సముద్రుని యొక్క గారాల పట్టి అయినటువంటి నిన్ను ఇప్పుడు ఎవరికి తీసుకుని వెళ్ళాలి? ఆ స్వామి చెంతకి చేర్చాలి. ఆ చేర్చడానికి మేమందరము కూడా ఇక్కడ పెళ్లి పెద్దలం అన్నమాట ఇప్పుడు మనం. కాబట్టి ఏం చెయ్యాలి? మమ్ము చేపట్టి సుఖలీల మనుజుగాత,